శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఆలస్య వివాహానికి కారణం, దాని నివారణ ఉపయోగాలు, వివాహం తర్వాత ఎదురవుతున్నటువంటి సమస్యలు, వాటి పరిష్కారాలు, ఇవన్నీ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా 12 రాశుల్లో కల్లా వివాహం ఆలస్యంగా జరిగే రాశి కుంభరాశి. దానికి కారణం రాశ్యాధిపతి శని అవ్వటం. అలాగే మరి ఈ రాశివారు చాలా రెస్పాన్సిబిలిటీసు, బాధ్యతలు చేసుకోవడం వల్ల వీళ్ళ జీవితంలో ఏదో గోల్ పెట్టుకొని దాన్ని సాధించే ప్రయత్నంలో వివాహాన్ని వాయిదా వేసుకుంటూ ఉంటారు. అంటే తల్లిదండ్రులకి ఏదైనా ఇల్లు కట్టించాలి, చెల్లెలు అక్కలు ఉంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు భుజస్కంధాలపై వేసుకొని కుటుంబ భారాన్ని చిన్నతనంలోనే టేకప్ చేసి ఈ సొంత సుఖాలు, ఇటువంటి వివాహ ప్రయత్నాలు వాయిదా వేయడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళ జీవితంలో చదువుకునే సమయంలో, డిగ్రీ, ఉద్యోగం, నిరుద్యోగం ఆ మధ్య సమయంలో ఎవరో ఒకరిని బాగా ఇష్టపడడం, పరస్పరం కలిసి ఇష్టపడడం జరుగుతూ ఉంటుంది. అయితే కారణాంతాల వల్ల ఆ ప్రేమను కూడా త్యాగం చేయడం జరుగుతూ ఉంటుంది. అది పెద్దలను గౌరవించో, అలాగే తాను ఇష్టపడిన వారు ఇంకా గొప్ప హోదాకి వెళ్తున్నారనో వీళ్ళు త్యాగం చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల అదే జ్ఞాపకాలతో చాలా కాలం పాటు పెద్దలు చెప్తున్నా కూడా వివాహానికి ఇష్టపడకుండా కొంతకాలం పాటు వాయిదా వేసుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళ జీవితంలో 26 లోపన్న అయిపోవాలి, లేని పక్షంలో మళ్ళా 38 ఆ టైం దాకా కూడా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కర్కాటక రాశి వారిని, సింహరాశి వారిని వివాహం చేసుకోకుండా ఉంటేనే మంచిది. లేని పక్షంలో అంటే వాళ్ళ మధ్య గ్రహమైత్రి ఉండదు, షష్టాష్టకాలు కూడా వస్తుంటాయి. ఏది కర్కాటక రాశి వారితో. సింహరాశి సప్తం అయినప్పుడు కూడా స్వభావసిద్ధంగా గ్రహమైత్రి లేకపోవడం వల్ల, పరస్పరం 2 విరోధ గ్రహాలు అవ్వటం వల్ల ఈ విధంగా అవి వివాహం చేయడం వల్ల ఆ ఆధిపత్యం, ఒకరి మీద ఒకరు ఆధిపత్యం వహించడం. ఎందుకంటే ఎప్పుడన్నా సరే ఈ కుంభరాశి వారు శని అధిపతి వల్ల వారు చాలా వరకు హెల్పింగ్ నేచరు, సేవకా లక్షణాలు కలిగి ఉండి చాలా అణిగిమణిగి ఒబీడియంట్గా కలిగి ఉంటారు. వీళ్ళకి వచ్చినట్టు జీవిత భాగస్వామి సింహరాశి లక్షణాలు చాలా డామినేషను, అందరూ మన గ్రిప్లో ఉండాలనే ఆలోచన. అలాగే ఈ కర్కాటక రాశి వారికి కూడా ఈ సింహ కర్కాటక రాశి వారితో ఈ రాశి వారి అంటే వాళ్ళకి కామన్గా కుంభరాశి, కుంభలగ్నం వారికన్నా ఉన్నత స్థాయి కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయిలు, అంటే ఇది ప్రభుత్వ బ్యాక్గ్రౌండో, పొలిటికల్ బ్యాక్గ్రౌండో, బాగా హోదా కలిగినటువంటి జీవిత భాగస్వామి రావడం వల్ల వీళ్ళు సాధారణంగా వీళ్ళ మీద అథారిటీ చేయడం అది జరుగుతుంటుంది. ఈ కారణం వల్ల మిగతా గ్రహాల ప్రభావం వల్ల చాలా వరకు దాంపత్యంలో సక్సెస్ని, మాధుర్యాన్ని అనుభవించలేకపోతుంటారు. ఇది కూడా ఒక కారణం అవుతూ ఉంటుంది. అలాగే మరి ఈ కుంభరాశి వారికి ఎస్పెషల్లీగా బాధ్యతల వల్ల వివాహం తర్వాత కూడా భార్య, పిల్లలు వాళ్ళకన్నా మిగతా వాళ్ళు, వాళ్ళ అక్కగారో, తమ్ముడో, అన్నగారి పిల్లలు వాళ్ళని చదివించడం, వాళ్ళని పోషించడం, తల్లిదండ్రుల్ని ఇంకా మిగతా వాళ్ళని ఇచ్చి అలా చూడటం వల్ల వీళ్ళు సొంతగా ఏమీ దాచుకోకపోవడం వల్ల, సొంత భార్యకి, పిల్లలకి సరైనటువంటి మార్గం చూపించలేకపోవడం వల్ల ఇది కూడా ఒక కారణం అవుతూ ఉంటుంది. వీళ్ళ జీవితంలో ఈ వివాహం ఫెయిల్యూర్ కావడానికి కారణం అవుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల ఏంటంటే చాలా వరకు కుంభరాశి వారిని, కుంభలగ్నం వారిని ఎవరు చేసుకున్నా కూడా వారిని అర్థం చేసుకుంటే సరే, లేని పక్షంలో వీళ్ళు చాలా సఫర్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువ మనకున్నటువంటి అనుభవంలో ఈ వివాహ విషయంలో సఫర్ అవుతున్న వారు ఎక్కువగా ఈ కుంభ లగ్నం వారు, అలాగే సింహలగ్నం, సింహరాశి, కుంభలగ్నం, కుంభరాశి వారు ఎక్కువ కనబడుతూ ఉంటారు అన్నమాట వీళ్ళు. సో అందువలన అంటే వీళ్ళు ఒక వర్గం వారికి
చాలా మంచివారుగా ఉంటారు. అంటే తల్లి తండ్రుల వైపు మంచిగా ఉంటే భార్య తరపు చాలా బ్యాడ్గా ఉండడం జరుగుద్ది. అదే భార్య తరపు అనుకూలంగా ఉంటే ఈ కుటుంబం తల్లిదండ్రుల వైపు చెడుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ సంఘర్షణలో వీళ్ళు నలిగిపోవడం అన్నది చాలా వరకు కనబడటం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కుంభరాశి వారికి వివాహం తర్వాత కంప్లీట్గా వాళ్ళ లైఫ్లో కొన్ని మార్పులు రావడం జరుగుతుంది. అది కేవలం వీరి యొక్క జన్మజాతకంలో శుక్రుడు ఉన్నటువంటి స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే శుక్రుడు భార్యకారకుడు, సప్తమాధిపతి అంటే జీవిత భాగస్వామి కారణం వల్ల రవి ఎప్పుడు ఎంత ఏ గ్రహంతో కలిసినా రవి తన ఫవర్ అయితే కోల్పోడు. శుక్రుడు మాత్రం సాధారణంగా పాపగ్రహాలతో శుక్రుడితో శని కలిసిన, రాహు కలిసిన, రవితో కంబస్ట్ అయినా వివాహం ఆలస్యం అవడం అది జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడు వీరి జీవితంలో ఎంత బలంగా ఉంటే వివాహం తర్వాత అంత సక్సెస్ వస్తుంది. అదే శుక్రుడు ఎంత బలహీనంగా ఉంటే వివాహం తర్వాత అంత డౌన్ఫాల్ రావడం జరుగుతుంది. దాంతోపాటు నవాంశ కూడా పరిశీలించవలసి ఉంటుంది. మొత్తం వివాహ జీవితం, దాని తర్వాత పరిస్థితులు, జాతకుడు అదృష్టం అంతా నవాంశ మీద ఆధారపడి ఉంటుంది. రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహాలు నవాంశలో తన బలాన్ని పెంచుకుంటే జాతకుడు వివాహం తర్వాత డెవలప్ అవుతాడు. అదే నవాంశలో బలహీనంగా ఉంటే వివాహం తర్వాత జాతకుడు తన ప్రాబల్యాన్ని, అదృష్టాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు సరైన వివాహ పొంతన, సరైనటువంటి వివాహ ముహూర్తం చూసుకుంటే జాతకంలో ఉన్నటువంటి కొన్ని దోషాలు ఈ ముహూర్తం ద్వారా, వివాహ పొంతన ద్వారా సరిచేసుకోవచ్చు. సో ఏదైనా ఎవరి జాతకం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. వాళ్ళు దాన్ని ఏ విధంగా నడిపించుకుంటే అది ఆ విధంగా నడుస్తుంది. వివాహం తర్వాత అనుకూలంగా ఉండాలన్నా, వివాహం తొందరగా కావాలన్నా స్త్రీలకి ఎప్పుడూ కూడా వాళ్ళు నిత్యం వారు చేసే ఈ స్నానం చేసినప్పుడు ఆ స్నానం చేసుకునే వాటర్లో కొద్దిగా పసుపు కలిపి స్నానం చేయడం వల్ల, అలాగే ఏదైనా దైవ దర్శనానికి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరించడం, ముఖ్యంగా 2 చేతులకు కూడా గాజులు అంటే మట్టి గాజులు ధరించడం, అలాగే నుదిటిన సింధూరం, కాళ్ళకి పట్టీలు ఇవి ధరించడం వల్ల వారి జీవితం ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. తొందరగా వివాహం జరుగుతుంది. వివాహం తర్వాత కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే మగవారు కూడా సాంప్రదాయంగా ఉంటూ ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య ఉదయం చదువుకుంటూ హనుమాన్ ఆలయం దర్శించడం, హనుమాన్ను పూజించడం, బ్రహ్మచర్యాన్ని పాటించవలసి ఉంటుంది. 100% వివాహం జరిగేంత వరకు కూడా బ్రహ్మచర్యం పాటిస్తే వారి జీవితం వివాహం తర్వాత మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది సాధ్యం అసాధ్యం నాకైతే తెలియదు, కానీ ఇరువురికి తొందరగా వివాహం జరగడానికి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ చెప్పడం జరుగుతుంటుంది. సుమారుగా ఒక 25 సంవత్సరాలుగా నేను జ్యోతిష్ శాస్త్రంలో ఈ పరిహారం ప్రతి ఒక్కరికి వివాహం కాని వారికి చెప్తూ ఉంటాను. ఇంచుమించుగా ఇది మనకు అవ్వలేదు అని ఒకళ్ళిద్దరు కూడా నాకు వచ్చి చెప్పినట్టు గుర్తయితే లేదు. అటువంటి గొప్ప రెమెడీ. అంటే దీంట్లో శ్రద్ధ ఇంపార్టెంటు, నమ్మకం ఇంపార్టెంటు. అప్పుడే మాత్రం ఈ ఫలిస్తుంది. ఇది చాలా సింపుల్ రెమెడీ. ఒక 8 మంగళవారాలు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏదైతే ప్రారంభిస్తామో మంగళవారం, ఆ మంగళవారం రోజు ఎవరైతే సాధకుడు ఉంటాడో అది వారికి సాధన తార అయి ఉంటుంది. ఆ సాధన తార వచ్చిన రోజు మంగళవారం అయి ఆ రోజు ఈ 8 వారాలు చేయవలసి ఉంటుంది. చక్కగా శుభ్రంగా తలకు స్నానం చేయడం, సాంప్రదాయ దుస్తులు ధరించడం, 108 తమలపాకులు, ఒక 5 అరటిపళ్ళు, ఒక కొబ్బరికాయ, కొద్దిగా సింధూరంతో ఆంజనేయ స్వామివారి దర్శించడం, తమలపాకులతో అర్చన చేయడం, స్వామికి సింధూరం సమర్పించడం, 5 ప్రదక్షిణలు చేయడం, చక్కగా ఇంటికి రావడం, ఆ రోజంతా కూడా సాధారణ భోజనం చేయడం, రాత్రి పడుకునేటప్పుడు నేల మీద అంటే చాప దిండు వేసుకొని దక్షిణ వైపు తల ఉంచి నిద్రించడం. మరి ఆ పడుకునే సమయంలో కానీ పడుకోనగా ముందు కానీ
హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే మీరు ఇంట్లో ఏ దైవాన్ని అయితే పూజిస్తారో ఆ దైవాన్ని కూడా మరి పూజించి ఏదో ఒక నైవేద్యం అంటే ఎక్కువగా బెల్లం కానీ పటిక బెల్లం కానీ ఇంట్లో ఉన్నటువంటి మీ దేవతకి నైవేద్యంగా పెట్టి ఈ విధంగా 8 మంగళవారాలు పూర్తి చేయవలసి ఉంటుంది. స్త్రీలైతే మధ్యలో గ్యాప్ వస్తే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ 8 వారాలు ఖచ్చితంగా చేయడం వల్ల వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంది. దీనికి ఇంకా మధ్యలో చిన్న చిన్న రెమెడీస్ కూడా ఉంటాయి, అవి కూడా చేసుకుంటే ఇంకా ఎర్లీగా అవుతుంది. ముఖ్యంగా నల్ల చీమలకి మరి మంగళవారం రోజు బియ్యం పిండి పంచదార కలిపి నల్ల చీమలకి ఆహారంగా వేయడం, మరి రాహు ప్రభావం ఎక్కువగా ఉంటే బార్లీతో తయారు చేసినటువంటి చిన్న చిన్న అంటే బార్లీ పాలు కలిపి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి చెరువులో ఉన్నటువంటి చేపలకి ఆహారంగా వేయడం వల్ల తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది. స్వస్తి.